గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మార్నింగే పనులన్నీ అయిపోయిన తర్వాత నేను మా వారు బయటికి బయలుదేరామండి. అది కూడా 2 వీలర్ పైన. ఎక్కడికి అనంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అనమాట. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర మనకి పార్సల్ ఆఫీస్ ఉంటుంది కదా, ఆ పార్సల్ ఆఫీస్కి కనుక్కోవడానికని వెళ్తున్నాం అనమాట. ముందు కనుక్కొని వస్తే బెటర్ కదా అని. ఎందుకంటే సికింద్రాబాద్ స్టేషన్ అంతా కూడా మారిపోయింది కదా. ఇదివరకు అంటే ప్లాట్ఫామ్ 1 వైపు అటు సైడే ఉండేది. ఇప్పుడు కూడా అక్కడే ఉంటుంది, కానీ అంతా తవ్వేసి అలాగా పెట్టి ఉంటారు కదా. అసలు ఏంటి, ఎంత అవుతుంది, ఏంటి, ఇవన్నీ కూడా కనుక్కుందాము అని చెప్పి బయలుదేరాము. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎలా అయిపోయిందో ఇప్పుడు. అసలు కొంచెం అదంతా మళ్ళీ ఈ రెనోవేషన్ అంతా ఫినిష్ అయ్యేంత వరకు అసలు ఏది ఎక్కడ ఏంటి అనేది అర్థం కాకుండా ఉంది. మొత్తం ఫుల్ చెత్తగా అలాగా. అండ్ ఫుల్ ఎండగా కూడా ఉందన్నమాట ఇవాళ. అందుకే నేను ఇంకా చున్నీతో మొత్తం కప్పేసుకొని వెళ్ళాను. ఇంకా ఈ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ అయిపోయేసరికి మొత్తం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లుక్కే మారిపోద్ది అనుకుంటా. ఐఎమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ డే. ఇది ఇక్కడ ఎంత తిరిగినా ఎక్కడ పార్కింగ్ దొరకట్లేదు. సో ఇదే ఆల్ఫా హోటల్ పార్కింగ్. ఇక్కడ ఆల్ఫా హోటల్ దగ్గర పార్క్ చేద్దాం. స్టేషన్ దగ్గరకు వచ్చాము. అటు నుంచి వెళ్ళడానికి బైక్ ఎక్కడ పార్క్ చేయడానికి దొరకలేదు. సో వి జస్ట్ ఇక్కడ ఆల్ఫా హోటల్ దగ్గర పార్క్ చేసి దెన్ ఆ హోటల్లోకి వెళ్దామని అట్లా ప్లాన్ చేసాం అనమాట. The famous Alpha Hotel. సారీ, స్టేషన్ పక్కన ఒక గల్లీలా ఉంటుంది కదా, ఆ గల్లీలోకి వచ్చాం అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్కి వెళ్తే అక్కడ బుకింగ్ ఆఫీస్ అంటాం. స్టేషన్ వస్తే దారుణంగా ఉంది ఇక్కడ. రోడ్స్ కానీ స్మెల్ కానీ. అండ్ ఇవన్నీ ప్యాకింగ్ ఛార్జెస్ అనమాట. మనం ఏమన్నా వేస్తుంటే దానికి ప్రాపర్ ప్యాకింగ్ కూడా చేయాలి కదా. సో ప్యాకింగ్ వాళ్ళే చేస్తారు మనం అక్కడికి తీసుకెళ్తే. సో ఆ ఛార్జెస్ అన్నీ కూడా ఇక్కడ ఇలాగా లిస్ట్ అవుట్ చేసి పెట్టారు. ఇక పార్సల్ ఆఫీస్ ఇక్కడ కనుక్కున్నాం అనమాట. ఫర్నిచర్లు కూడా పంపిస్తున్నారు ఇక్కడ నుంచి. టాక్ టాక్ టా మొత్తం బైకులు, పార్సెల్. అవును, ఇన్ని బైకులు ఉన్నాయి ఇక్కడ అన్ని. ఇంకా అన్నీ కనుక్కొని మళ్ళీ బయలుదేరిపోయాం అనమాట. సో పార్కింగ్ అయితే ఆల్ఫా హోటల్ దగ్గర చేసాం కాబట్టి అక్కడేం ప్రాబ్లం లేకుండా మళ్ళీ బైక్ తీసుకొని వచ్చేసాము. అఫ్కోర్స్ అందులోకి వెళ్ళి మా వారు టీ తాగారులేండి. నేను ఇంకా 0 షుగర్లో ఉన్నాను కాబట్టి నేను ఏం తినలే. అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి, బిస్కెట్స్ అవి ఇవి, కానీ ఏం తినకుండా కంట్రోల్ అనుకొని వచ్చేసా అనమాట. అండ్ ఇంకా ఈవినింగ్ అంటే నైట్ అయ్యేసరికి అసలు పెట్రోల్ ఉందా లేదా చూద్దాము అని చెప్పి మా వారు నేను బయటకు వచ్చాము. అండ్ యూ కెన్ సీ ఆల్ ద ఆటోస్. ఎన్ని ఆటోలు ఉన్నాయంటే ఇదంతా గ్యాస్ స్టేషన్ కోసం అనమాట, పెట్రోల్ కోసం కాదు. ఇవన్నీ ఎల్పిజి ఆటోస్ అనమాట. పాపం ఇంత మంది లైన్లో నుంచొని ఉన్నారు. వీళ్ళందరిని చూస్తే చాలా బాధ అనిపించింది. అంటే మనకంటే అది వేరు, వాళ్ళకి అది వాళ్ళ రోజు వాళ్ళ ఫ్యామిలీ నడిచేది ఆ డబ్బులతోనే కదా. ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో అని అనిపించింది. ఎందుకంటే వాళ్ళు రైడ్స్ తీసుకోలేరు, దాన్ని బట్టి వాళ్ళకి మనీ కూడా రావు కదా. ఇంకా అందరూ రాత్రల్లా అలా నుంచొని గ్యాస్ ఫిల్ చేయించుకుంటున్నారట. సో మేమేంటంటే మా కార్లో పని ఉంది మాకు. కార్లో పెట్రోల్ కొట్టడానికి ఎక్కడైనా ఉందా లేదా అని చెప్పి ముందు బైక్లో తిరిగామన్నమాట. బైక్లో పెట్రోల్ ఉందిలేండి. యాక్చువల్గా క్రైసిస్ ఏమీ లేదట, జనాలు ప్యానిక్ వల్ల ఇలా క్రైసిస్ సిచ్యువేషన్ లాగా ఏర్పడుతుంది అని అన్నారు. మరి ఏది ఎంతవరకు నిజమవుతే తెలియదు, కానీ మా కార్లో అయితే పెట్రోల్ కావాలి. ఎందుకంటే మేము మళ్ళీ ట్రావెల్ చేయాలన్నమాట కొంచెము. సో దానికోసం అని ముందులాగా ఎక్కడుందో ఏంటానని. ఎందుకంటే కార్లో తిరగడం కన్నా బైక్లో తిరిగి ఎత్తుక్కోవడం ఈజీ. సో అందుకని ముందు బైక్లో వచ్చాము. ఇంకా కొన్ని చోట్ల పెట్రోల్ వేస్తున్నారు అని చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి బైక్ పెట్టేసి మా డిన్నర్ అవన్నీ ఫినిష్ చేసేసి ఆ తర్వాత కార్ వేసుకొని వద్దాము. అప్పటికల్లా కొంచెం రష్ కూడా తగ్గుద్ది కదా నైట్ అయ్యే కొద్దీ అని అనుకున్నాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైమ్స్లో ఇలాగా అంటే ఎక్కువ మంది ఉన్నారు, బాగా జనాలు ఉన్నారు. సో అందుకని కొంచెం లేట్గా బయలుదేరదాము అని ప్లాన్ వేసుకున్నాం. లేదంట ఎక్కడ కూడా పెట్రోల్ లేదు, ఎక్కడ చూసినా పెట్రోల్ లేదు అంటారు. ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి చూడండి. పెట్రోల్ లేదంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఆల్మోస్ట్ వీ కేమ్ టు చర్లపల్లి రైల్వే స్టేషన్. ఇక్కడ అయితే అంత ఇండియన్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి కదా అని ఇంత దూరం వస్తే ఇక్కడ ఉంది కానీ ఓన్లీ డీజిల్ ఉంది, నో పెట్రోల్. అటు ఇటు ఇన్ని ఆయిల్ ట్యాంకర్స్ ఉన్నాయా, ఇండియన్ ఆయిల్, ఇండియన్ గ్యాస్, ఇవన్నీ. పెట్రోల్ మాత్రం లేదు.
మొత్తం రోడ్లన్నీ ఏదో మేము లాంగ్ డ్రైవ్ తిరుగుతున్నట్టుంది. పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్తున్నట్లేదు. ఇది గుంట 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 ఉన్న పెట్రోల్ అవగొట్టుకోవడానికి తిరుగుతున్నట్టుంది మా పరిస్థితి. చూద్దాం ఎక్కడైనా దొరుకుతుందేమో. లాస్ట్ 2 పాయింట్స్ ఉంది ఇంకా. అది కనిపిస్తుందా మీకు మీటర్లో? జస్ట్ 2 పాయింట్స్ ఉంది. చూద్దాం ఇంకెక్కడైనా దొరుకుతుందేమో. మా ముందే భారత్ పెట్రోలియం ట్యాంకర్ వెళ్తుంది, బట్ అది ఎంటీ ట్యాంకర్ అనుకుంటే. ఇవన్నీ కూడా ఇదిగోండి పెట్రోల్ ట్యాంకర్సే. చెర్లపల్లి స్టేషన్ దగ్గర అన్ని పెట్రోల్ ట్యాంకర్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ, కానీ పెట్రోల్ లేదు. ఫైనల్లీ ఇక్కడ పెద్ద లైన్ ఉంటే ఈ లైన్ లో జాయిన్ అయిపోయాం మేము కూడా. ఆ బంక్ లో కాస్త పెట్రోల్ ఉందా అన్న వార్త తెలిసింది, అందుకే అందరు లైన్ లో ఉంటున్నారంట. మనం కూడా ఇతను వెళ్ళిపోతున్నారు. ఇది పేషెన్స్ లెవెల్ అయిపోయినట్టుంది. అటు కాదు ఇటు 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 టు ద లెఫ్ట్. ఇతను ఏంటి రోడ్ మీద కూర్చున్నాడు బాబు, బాగా ఏసీ. అలాగే మొత్తం లైన్ లో నుంచిన తర్వాత దగ్గరికి వెళ్తే నో పెట్రోల్ ఓన్లీ డీజిల్ అన్నారు. ఇలా వెళ్ళి కనుక్కున్నానా? సరే ఉండండి, వెళ్ళి కనుక్కొని వస్తాను. ఇందాక దిగి నడుచుకుంటూ వెళ్ళి కనుక్కోబోతున్నాను పెట్రోల్ ఉందో లేదో. లిటరలీ దట్స్ ద బంక్. అమ్మా ఎంత పెద్ద క్యూ ఉందో లైన్ లో. నేను పిచ్చాదారంలో వచ్చేసాను. ఎలాగ ఎవరు చూసి నిద్రపోయి లేచి వచ్చినా అనుకుంటారు లిటరలీ, ఎందుకంటే నైట్ 11 అవుతుంది టైమ్. అండ్ యూ కెన్ సీ ద పీపుల్ ఓవర్ దేర్. ఫైనల్లీ ఇక్కడ పెట్రోల్ ఉంది, కొడుతున్నారు. సో యూ కెన్ సీ ఆల్ ద బైక్స్. అండ్ నౌ ద టైమ్ ఈజ్ 11 o'clock. 11 o'clock కాబట్టి ఇంత కొంచెం స్పేస్ ఉన్నట్టుంది ఇక్కడ. అండ్ యూ కెన్ సీ ఆల్ ద కార్స్ ఓవర్ దేర్. మొత్తం పెద్ద లైన్ ఉంది, ఆ చివరి వరకు ఉంది. లెట్స్ గో. ఫైనల్లీ దెర్ ఈస్ పెట్రోల్. మన కార్లో వీలైనంత ఫిల్ చేయించుకుని వెళ్దాం. ఇదంతా లైన్. మన కార్ అక్కడెక్కడో ఉంది. ఇన్ని అయ్యాక మన కార్ వస్తుంది అన్నమాట. కార్లు కదా కొంచెం టైం పడుతుంది. అండ్ నార్మల్ పెట్రోల్ లేదంట, ఓన్లీ పవర్ పెట్రోల్ ఉందంట. ఫైనల్లీ మనం పెట్రోల్ ఉన్న బంక్ని అయితే పట్టుకున్నాము. దగ్గరలోనే దొరికింది, బట్ నార్మల్ పెట్రోల్ లేదంటే ఓన్లీ పవర్ పెట్రోల్ అంటే ఏదో ఒక పెట్రోల్ పోయింది అని చెప్పే పరిస్థితిలో ఉన్నాం అనమాట. ఇంకా సింగిల్ డాట్ మిగిలింది. సో అందుకని ఇంకా ఫైనల్లీ ఇప్పుడు పెట్రోల్ పోయించుకుని వెళ్దాం అని ఈ క్యూలో చూపించాను కదా ఇప్పుడు ఒక క్యూ. ఇది కూడా నైట్ 11 o'clock కాబట్టి ఈ మాత్రం తక్కువ క్యూ ఉంది. ఎందుకంటే పొద్దున్న మేము బయటకు వెళ్ళినప్పుడు ఇంకా పెద్ద పెద్ద క్యూలు ఉన్నాయన్నమాట. ఇది ఇంకా తక్కువ క్యూయే, పర్వాలేదు కొంచెం ముందాము అని అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు మేము కార్ వేసుకునే వెళ్ళే పని ఉంది, ఖచ్చితంగా కార్లో పెట్రోల్ కావాలి. సో అందుకని ఇంకా రేపు అప్పటికప్పుడు అని అంటే పెట్రోల్ లేదే కార్ ఎక్కువ తీయలేం కదా, ఎక్కడైనా దొరుకుద్దో లేదో అన్న క్వశ్చన్ మార్క్తో అసలు వెళ్ళలేము. సో బెటర్ రాత్రంతా ఇక్కడ ఉండైనా సరే పెట్రోల్ కట్టించుకొనే వెళ్దాము అన్నట్టుగా వచ్చామన్నమాట ఫైండ్ అవుట్ చేసుకోవడానికి. సో దట్ రేపు ఇబ్బంది కాకుండా ఉండాలి అని. ఫైనలీ వీ హావ్ ఫౌండ్ ఇట్. అంటే కొట్టించుకునేంత వరకు ఇంకా క్లారిటీ లేదు, కానీ నేను పోయి అడిగి వస్తే అక్కడ ఉంది అన్నారు కాబట్టి వీవర్ ఇంకా లైన్లో ఉన్నాం అనమాట. ఇట్లా ఫైనల్లీ బంక్ దగ్గరకు వచ్చాం. ఇంకొక 10 కార్లు ఉన్నాయి మా ముందు అంతే. అంటే ఇప్పటి వరకు బంక్ కూడా కనపడినంత దూరంగా ఉన్నాం కదా, ఇప్పుడు అదిగో అల్లదిగో అన్నట్టు బంక్ కనిపిస్తుంది. హార్డ్లీ ఒక 10 కార్లు అనుకుంటున్నా. మెట్లన్నీ ఎక్కి తిరుపతి కొండ ఎక్కి స్వామిని దర్శించుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. పెట్రోల్ కోసం తిరిగి 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 వచ్చి మొత్తం ఈ లైన్లో అంతా నుంచొని ఇంకా పేషెన్స్ లెవెల్ అంతా అయిపోతుంది అనగా బంక్ కనిపించి పెట్రోల్ ఉంది అంటే అంత ఆనందంగా ఉంటుంది అన్నమాట. లిటరలీ అలాగే ఉంది ఇప్పుడు పరిస్థితి. ఇదిగోండి ఇంకొంచెం దగ్గరకు వచ్చాము. ఇక్కడ బైకుల మీద చూసారు కదా ఎంత మంది ఉన్నారో వెయిట్ చేస్తూ. నైట్ అర్ధరాత్రి పూట ఎంతసేపు ఇంతమంది ఉన్నారు. అండ్ లిటరలీ అంటే ప్యానిక్ తోటి ఎక్కువ మంది ట్యాంక్ ఫుల్ అని ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారంట. ట్యాంక్ ఫుల్ చేయించుకోకండి అని చెప్తున్నారు. సో మేము కూడా ట్యాంక్ ఫుల్ చేయించుకోవాలని అనుకోలేదు. జస్ట్ కొంచెం రేపటి మాకు తిరగడానికి సరిపడా అయితే సరిపోద్ది అన్నట్టుగా అనుకుంటున్నాం అనమాట. చూద్దాం ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో. 1 2 3 4 5 అప్పటి నుంచి ఒకటే ఒక కారే లేదు, ఇంకా 5 కార్స్ ఉన్నాయి. అది కూడా 1 2 3 4 ఒక ఆటో 4 కార్లు ఉన్నాయి. వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. పావు గంట నుంచి అలాగే పెట్టున్నారు. నాకు తెలిసి వాళ్ళు ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నట్టున్నారు. ఫైనలీ ఇంకో 4 కార్స్ మోర్. 4 కార్ల కన్నా ఎక్కువ బైకులు ఎక్కువైపోయినాయి. ఇదిగోండి ఇంతకు ముందు అక్కడ వరకే ఉన్నాయి, ఇప్పుడు ఎక్కడ వరకు ఫిల్ అయినాయి అనమాట బైకులు. సో బైకుల నెంబర్ పెరుగుతుంది. నేను ఇంతకుముందు అక్కడ వరకే పోసారు, ఇప్పుడు ఇక్కడ కూడా పోస్తున్నారు అనమాట. మొత్తం బైకులే ఎక్కువ ఉన్నాయి కార్ల కన్నా. గైస్ ఇంకా 3 more కార్స్. ఆల్రెడీ బంక్ దాకా వచ్చేసాము. జస్ట్ 3 more కార్స్ అండ్ విల్ బి డన్.
కానీ ఒక్కొక్క దానికి 5-5 నిమిషాలు పడుతుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెహికల్ ఫిల్ చేసుకుని వెళ్ళడానికి. మరి ఎందుకనో తెలియదు. 3 కార్స్ మోస్ట్లీ ఒక 10 minutes వెయిట్ చేస్తే మన కార్లో కూడా పెట్రోల్ వచ్చేస్తుంది. ఇవ్వండి బంక్ దాకా వచ్చేసాం. ఇక్కడ క్లోజ్ చేస్తారు, ముందు దాంట్లో పోస్తున్నారు అన్నమాట. గైస్ వచ్చేసాం పెట్రోల్ బంక్ లోకి వచ్చేసాం. ఇంకా కొంచెం 2 కార్స్ అండ్ విల్ బి డన్. ఇవ్వండి బంక్ ఇది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేశారంటే ఇక్కడ వేయట్లే, అక్కడ వేయట్లే, అక్కడ వేస్తున్నారు అన్నమాట. మన కార్కి పెట్రోల్ కొట్టించేసాం. 2000 రూపీస్ కొట్టించాం అనమాట. ఫుల్ ట్యాంక్ చేయించలేదు, అందరికి కావాలి కదా. 117 రూపీస్ ఒక లీటర్. 170 రూపీస్. ఎన్ని లీటర్స్? 17 లీటర్స్. 17 లీటర్స్ వచ్చింది 2000 రూపీస్ కొట్టిస్తే. పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడ. పోలీస్ ఇంత రాత్రి పూట కూడా గొడవలు జరగకుండా దే ఆర్ డూయింగ్ దట్ డ్యూటీ. మన పెట్రోల్ అయిపోయింది. ఇక్కడ దారిలో చూసారు కదా, ఇవన్నీ ఆటోస్. వీళ్ళందరికీ పాపం ఎప్పటికి దొరుకుతుందో ఏమో. వాళ్ళకంటే లైవ్లీహుడ్ కదా, ఆటో నడపందే వాళ్ళకి డబ్బులు రావు. మనం అంటే ట్రావెల్ కోసం, కమ్యూట్ కోసం యూజ్ చేస్తాం, కానీ వాళ్ళకి డైలీ వేజెస్ దాని నుంచి వస్తాయి కదా. పాపం వాళ్ళకి ఇంకా ఎక్కువ కష్టము. చాలా మంది ఇట్లాగా ఆగిపోయి ఉన్నారనమాట. అంటే ఆటోస్ ఇక్కడే పెట్టేసుకొని జస్ట్ అందరూ నుంచొని కబ్బులు ఆడుకుంటూ లేకపోతే అట్లా మాట్లాడుకుంటూ ఇలాగా ఉన్నారు. ఎన్ని ఆటోలు ఉన్నాయో చూస్తున్నారు కదా. పాప వీళ్ళందరికీ కూడా త్వరగా ఫిల్ అయిపోయి మంచి ఇంటికి వెళ్తే ఆరాంగా పడుకుంటారు కదా. ఎందుకు ఈయన ఇట్లా వస్తున్నారు రోడ్ మధ్యలోకి? నైట్ టైం కదా, అందరూ కొంచెం ఇష్టం వచ్చినట్టు రోడ్ మీదకి వచ్చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు లిటరలీ ఒక అతను అయితే ఇట్లా రోడ్ మధ్యలోకి వచ్చారు కార్ ముందుకి. రాత్రిపూట ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి. సో ఫైనలీ మనకు పెట్రోల్ అయితే దొరికేసింది. చలో ఇంటికి వెళ్ళి హాయిగా పడుకుందాం. ఫైనలీ వీఆర్ బ్యాక్ హోమ్. మళ్ళీ వచ్చేసాము. లిటరలీ ఒక 1.5 hours తిరిగాం. ఫస్ట్ తిరగడానికి కాస్త టైం పట్టింది, ఆ తర్వాత లైన్లో నుంచుండడానికి టైం పట్టింది పెట్రోల్ ఫిల్ చేసుకునడానికి. సో ఆల్ టుగెదర్ ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత ఒక 1.5 hour తర్వాత మేము మళ్ళీ ఇంటికి తిరిగి చేరుకున్నాం అనమాట. సో అది అవర్ పెట్రోల్ అప్డేట్. అపార్ట్మెంట్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్, మొత్తం ఆఫ్ కోర్స్ అందరూ పడుకుని ఉంటారు. నా పుత్రరత్నాలు ఏం చేస్తున్నారు? పడుకోమని చెప్పేళ్ళా, పడుకొనే ఉంటారులేండి.